హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అండి పిజ్జా. ఇది నేను ఇంట్లో చేసిన చికెన్ పిజ్జా అండి. జస్ట్ మీ ఇంట్లో ఇప్పుడు చికెన్ కర్రీ రెడీగా ఉంటే మీ చికెన్ పిజ్జా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మనకు బయట కొనుక్కున్న దానిలాగే ఉంటుంది. చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. మీకు బయట కొనుక్కున్న దాని టేస్టే, అదే టెక్స్చర్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ కడాయిలో కొంచెం ఉప్పు వేయాలండి. ఈ ఉప్పు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ యూస్ చేసి ఉంటాను. సో ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఉప్పు వేసి ఒక చిన్న స్టాండ్ పెట్టాలండి. స్టాండ్ పెట్టి ఇలా మూత పెట్టేసి దీన్ని ప్రీహీట్ చేయాలన్నమాట. సో సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ దాన్ని హీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ కర్రీ చేసుకున్నాము కదా ఇంట్లో. చికెన్ కర్రీ రెడీగా ఉంటేనే ఈ రెసిపీ చేయండి. సో ఫస్ట్ ఒక 2-3 పీసెస్ తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేయాలి మనము చికెన్ పీసెస్ని. బోన్స్ లేకుండా ఉన్న పీసెస్ చూసి తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇదంతా మనం ఇలా మ్యాష్ చేసి ఇలా కొంచెం నారల్లాగా కొంచెం సపరేట్గా అయిపోయేలాగా చేయాలి. చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఫస్ట్ ఒక క్యాప్సికమ్ తీసి కట్ చేసుకోవాలండి. సో క్యాప్సికమ్ కూడా ఎలాగంటే సన్నగా పొడుగ్గా వచ్చేలాగా చూసి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, సో ఇలా సేమ్ ఆనియన్ కూడా అలాగేనండి. ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గా వచ్చేలాగా చూసి కట్ చేసుకొని, అండ్ ఆనియన్ ఏంటంటే అండి కట్ చేసుకున్న తర్వాత మనకి పీసెస్ ఉంటాయి కదా. సో ఈ పీసెస్లో కూడా మళ్ళీ మనం అవన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క పీస్లో మనకు మళ్ళీ ఇలా 3-4 అలా వచ్చేస్తాయి కదా లేయర్స్ లాగా, అవన్నీ తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలి రెడీగా. సో ఈ ఆనియన్, క్యాప్సికమ్ రెండు ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిజ్జా బేస్ ఆల్రెడీ మనకు బయట దొరుకుతుంది. సో ఈ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద మనకి పిజ్జా సాస్ అని ఉంటుందండి, అది వేసేసుకోవాలి ఫస్ట్. సో పిజ్జా సాస్ అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి పిజ్జా అంతా. సో పిజ్జా అంతా మనం ఇది సాస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, క్యాప్సికము, ఆనియన్, ఇవన్నీ అక్కడక్కడ అలా పెట్టాలి. అంటే మనం పీసెస్ కట్ చేసిన తర్వాత అన్ని పీసెస్లోనూ క్యాప్సికమ్ ఉండాలి, ఆనియన్ ఉండాలి. సో అలా పెట్టుకోవాలన్నమాట. అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి. సో ఆ చికెన్ పీసెస్ మొత్తం ఇక్కడ సేమ్ మనకి కొనుక్కున్నప్పుడు ఎలా వస్తుంది అక్కడక్కడ ఒక పీసు, సో అలాగే వేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని కూడా ఇప్పుడు అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి అక్కడక్కడ కొంచెము. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఇప్పుడు మనం దీని మీద చీజ్ వేసుకోవాలి. సో చీజ్ మన ఇష్టం అండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఎవరి ఇష్టంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటాను చీజ్. అండ్ ఈ చీజ్ అంతా ఇలా మనం గ్రేట్ చేసేసి ఇవంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఓవరాల్గా. సో ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి సీజనింగ్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి బయట దొరుకుతాయి, అవి వేసుకోవచ్చు. లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండు మిరపకాయ గింజలండి, అంతే. అది దాని మీద జల్లేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కడాయి ఉంది కదా, సో అందులోనే ఆ స్టాండ్ పైన ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న పిజ్జా ప్లేట్తో సహా పెట్టండి. సో ప్లేట్తో సహా దాని స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టేయాలి. సో మూత పెట్టేసిన తర్వాత మనకి ఇది ప్రీహీట్ అయ్యి ఉంది కాబట్టి మనకి జస్ట్ ఒక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో జస్ట్ 5 మినిట్స్లో ప్రీహీట్ ఉంది కాబట్టి 5 మినిట్స్లో అయిపోతుంది. సో మనం ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. సో ఇలా ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి. సో మనకు బాగా ఇలా చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పిజ్జా తీసి కట్ చేసుకొని తినేయొచ్చండి, అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పిజ్జా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.